అమ్మా, డాడీ ఈవినింగ్ నేను ఊరెళ్తున్నాను. ఇందులో ఉన్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పాస్పోర్ట్ వీసా చెక్ చేసుకో. ఓకే. ఓకే. ఏంటే ఇది లవ్ లెటరా? పోవే, నీకు వేరే పనే లేదు. మమ్మీ టిఫిన్ రెడీయా? గోపిక సూర్య సూర్య డాడీ ఏంటమ్మా ఏంటి సూర్య అనుంది? ఏంటమ్మా అల్లుడి పేరు తెలియనట్లే మాట్లాడుతున్నావు? మీ అమ్మని పంపి నీకు పిల్లని అడగమని చెప్తే వాడికి మాట్లాడమని పంపించావా? లేదు పూజ, నేను చెప్పడానికంటే ముందు వాడే చెప్పేశాడు. అందుకని అలాగే వదిలేస్తావా? ఏదైనా నిన్ను నమ్మి ప్రయోజనం లేదు. నేనే వెళ్ళి మాట్లాడతాను. ఏ పూజ, బాధపడకు. ఏ సమస్య రాకుండా నేను డీల్ చేస్తాను. నాకు సంబంధించినంత వరకు నీకు నాకు పెళ్లి జరుగుతుంది. అంతవరకు వాణ్ణి డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి. పూజ, పవిత్ర 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 పవిత్ర. Hey, పవి, వాట్ ఇస్ సర్ప్రైజ్ యార్. రా రా లోపలికి రా, లోపలికి రా. ఏంటి సడన్ గా చెప్తే నేనే వచ్చానుగా. రా కూర్చో. నేను నీతో కొంచెం మాట్లాడాలి. పవిత్ర, నేనే నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాను. అనుకోకుండా నువ్వే వచ్చేసావు. చెప్పండి. నేను చెప్పబోయే విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. పర్వాలేదు. పవిత్ర, నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని, చచ్చేంత వరకు నీతో సంతోషంగా ఉండాలని ఇలా మనసులో ఏవేవో కోరికలున్నాయి. కానీ ఏం చేయను, విధి వేరేలా ఉంది. చెప్పడానికి కష్టంగా ఉంది పవిత్ర. పవిత్ర, నీ మనసు షేక్ అవుతుంది. నువ్వు నేను విడిపోయే సమయం వచ్చింది. బాధపడుతున్న నిన్ను ఓదార్చాలా, లేక నా మనసులో ఉన్న కష్టాన్ని దిగమింగుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు. నా నిర్ణయం చెప్తున్నాను, నువ్వు నన్ను మర్చిపో. ఏయ్ పవిత్ర, భయపడ్డావా? నేనంటే నీకు అంత ఇష్టమా? మనిద్దరం విడిపోవడం నీకు ఇష్టం లేదా? ఏయ్ భయపడ్డావా? ఇవాళ ఏప్రిల్ 1 రా, అందుకే ఊరికే జోక్ చేశాను. బాధపడదు పవిత్ర, మన ఇద్దరిని దూరం చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఏయ్ సరే వదిలే, నువ్వేదో చెప్పాలని వచ్చావుగా, అదేంటో చెప్పు. సూర్య, నేనేం చెప్పినా చేస్తావా? ఎందుకు పవిత్ర, నీకేమన్నా డౌటా? లేదు, చెప్తే చెయ్యాలి. తప్పకుండా, నీకోసం నా ప్రాణాలు ఇవ్వాలా? అదేమి నాకు అక్కర్లేదు. ఏం చేయాలి పవిత్ర, చెప్పు. చెప్తున్నాను. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా, ఇల్లు విడిచి బయటికి రాకుండా, ఫోన్లో కూడా మాట్లాడకుండా 15 రోజుల వరకు ఉండగలవా? కుదురుతుందా నువ్వు అడిగావు, కుదరదని నేను ఎలా చెప్పగలను పవిత్ర? నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అడిగావు కాబట్టి ఇంకా 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటికి రాను. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుంటావని నమ్ముతాను. నువ్వే చూస్తావుగా. సరే, వస్తాను.
బుద్ధిందా నీకు? లేదు పవిత్ర, బయటికి రాకూడదని నువ్వు చెప్పేసి వెళ్ళిపోయావు. నేను రాను, కానీ నా మనసు నా మాట వినకపోతే? అలా అని ఇలాగా చేసేది? నువ్వేగా చెప్పావు. నేను చెప్తే ఏదైనా చేసేస్తావా? ఉమ్, నేను నీకేమవుతాను? నేను ఒక సామాన్యమైన అమ్మాయిని కదా. అందరి దృష్టిలో నువ్వు మామూలు అమ్మాయి కావచ్చు పవిత్ర, కానీ నాకు కాదు. పుట్టినప్పటి నుంచి నేను మా అమ్మ మొహం కూడా చూడలేదు పవిత్ర. నాకు 5 ఏళ్లప్పటి నుంచే హాస్టల్లో పెరిగాను. నాకు ఈ అమ్మ, అక్క, చెల్లెలు ఇవేవి తెలియవు పవిత్ర. నా జీవితంలో నా మనసుకు నచ్చిన ఒకే ఒక అమ్మాయి నువ్వే పవిత్ర. పొరంబొగ్గ తిరుగుతుంటే కన్న తల్లి కూడా వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి బాధపడుతుంది. కానీ నువ్వు నన్ను మనిషిగా గుర్తించి మార్చేశావు కదా పవిత్ర. నీ మాట నాకు వేదవాకు పవిత్ర. నువ్వే పవిత్ర, నాకన్నీ నువ్వే. నువ్వే ఇప్పుడు చెప్పు పవిత్ర, నేను చేసిన తప్ప? చెప్పు పవిత్ర. చూసావా? చూశాను. వాడు నా మీద పెట్టుకున్న ప్రేమ మూర్ఖత్వం అని చెప్పాలో, పిచ్చితనం అని చెప్పాలో, లేక అది నిజమైన ప్రేమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేయ్ వెళ్ళండి రా, నేను నా పవిత్రత పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు? అదేం కుదరదు. మీ ప్రేమ మాటలు మేము వినాల్సిందే. అయ్యో. పవిత్ర, సూర్య పిలుస్తున్నాడు. పవిత్ర, చూడు, సూర్య పిలుస్తున్నాడు. కలిసి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఫోన్ చేస్తున్నాడు. రాస్కల్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు పూజ? ఎవరు టెన్షన్ అవుతుంది? నన్ను టెన్షన్ పెడుతుంది నువ్వు. రేయ్ సూర్యాన్ని చదివించాలనుకున్నది నువ్వు. పవిత్ర అని పేరు క్రియేట్ చేసింది నువ్వు. నేను నీకిచ్చిన గిఫ్ట్ అతనికి ఇచ్చి నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసేసి నన్ను టెన్షన్ అవ్వద్దంటే ఏంటి అర్థం అరుణ్? పూజ ప్లీజ్ కొంచెం కూల్గా మాట్లాడు. మంచో చెడో తెలీదు, మనం ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడేం చేద్దాం? నువ్వు నేను కలిసి ఉండటం మనకు మాత్రమే ఇష్టం, కానీ అందరూ నువ్వు అతనితో కలిసి ఉంటేనే మంచిదంటున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పింది కాదు పూజ, పెద్దలు చెప్పిందే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన వాడి కంటే నిన్ను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నేను బాగుండాలి, వాడికి ఒక మంచి జీవితాన్ని అందించాలి. ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించవా? నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? నేను ప్రేమించాను పూజ. స్టిల్ ఐ లవ్ యూ. మరి ఇంకేంటి? నీ మెళ్ళలో తాళి కట్టమని నువ్వు అడిగితే అది సూర్య సమాధి మీద నేను కట్టాలి. ఎవరూ చనిపోకుండా, ఎవరి మనసు నొప్పించకుండా ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకుని తీరాలి. సూర్య, అరుణ్ తొందరపడకురా. నన్ను వదిలి ఒక్క నిమిషమైనా ఉండగలవా? చెప్పురా, నీ వల్ల అవుతుందా? కొంచెం కష్టమే. ఒక 10 రోజులు మనసు కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత అదే అలవాటు అవుతుంది. కానీ సూర్య అలా కాదు పూజ, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు. ఎలా చూసినా నువ్వు అతన్ని చేసుకోవడమే కరెక్ట్. సరే, పూజ నన్ను వదిలి ఒక్కరోజు ఉండగలిగినా నేను ఉండగలనురా. పాపరా అరుణ్ గాడు.
తప్పు చేశారా అయ్యో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ఇక నుంచి నువ్వు పాత సూర్యలా ఉండను అని ప్రూవ్ చేయరా. చేస్తానురా, ప్రూవ్ చేస్తాను. ఎంత ధైర్యంరా నీకు? నీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడని తెలుసు కూడా ఆ అమ్మాయి ఫోటో చూసి ఆనందిస్తున్నావే, సిగ్గుగా లేదు నీకు? అది కదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. ఛీ! నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది. అది కదమ్మా, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం